హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లెగిసిన వెంటనే ఫస్ట్ అయితే చాయ్ పెట్టాను. ఇంకా మేమైతే చాయ్ తాగుతున్నాము. ఈరోజు అయితే పొద్దుటే చాయ్ తాగాలనిపించింది. ఇంకా డీటాక్సీ వాటర్ ఒక నిమిషం ఉన్నాక తాగుతాను. ఎందుకంటే తలంతా బరువుగా ఉంది, నిద్ర పట్టలేదు నైట్ ఏమో కానీ. ఊరు వెళ్ళాలి అనుకున్నాను కానీ వెళ్ళకపోయాను. ఇంకా ఊరు వెళ్ళాలి అనుకున్నామంటే మనసు అంతా ఇంకా అటువైపే ఉంటది కదా. అందువల్ల ఏంటో అసలు నిద్ర పట్టలేదు. ఇంకా ఈ వీక్ అలా అయిపోయింది కదా. నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ వెళ్తాను. నెక్స్ట్ ఫ్రైడే వెళ్తాను ఆంధ్ర. అయితే ఇంకా చాయ్ అయితే పెట్టాను. మేమైతే చాయ్ తాగుతున్నాం ఫస్ట్. తర్వాత ఏం చేయాలి ఏంటి అన్నది తర్వాత ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తాను. ఇంకా మా పాపకి నైటే చెప్పాను, వామ్ రైస్ తింటావా అంటే తింటాను అన్నది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వామ్ రైస్ వండుదామని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను. అన్నం వండేస్తే పులిహోర చేయాలా వామ్ రైస్ చేయాలా అన్నది తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశాను. నేను డిష్ వాషర్లో గిన్నెలు వేసాను కానీ అవి ఇంకా బయటికి రాలేదు. వాటర్ ఉంటది ఉంటది అనుకుని నేను 1 మంత్ సెట్ చేయకుండానే ఉంచేసారు మా హస్బెండ్. ఎందుకంటే షిఫ్ట్ అవుదాము అన్నట్టుగా. మళ్ళీ ఏమనుకున్నారో, ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం అవసరమా ఏంటి అని చెప్పేసి మళ్ళీ సెట్ చేశారు. కానీ అది గిన్నెలు సరిగా ఇవ్వట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. గిన్నెలన్నీ అందులో ఉండిపోయి మధ్యలో తీయలేము. అవి కడగలేదు. అలాగని చెప్పేసి చేద్దామంటే మా ఊడికి శనగలు ఉడకబెట్టాలి, టైం లేదు. ఇంకైతే ఫస్ట్ అయితే వామ్ రైస్ వండేద్దున్నాను. కొంచెం కడాయి పెట్టి కొద్దిగా గీ వేసాను. దాంట్లో జీడిపప్పు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసాను ఫస్ట్. ఈ పోపు అంతా బాగా వేగిపోయాక ఇంకా కట్టేస్తాం అనిపించుకుని ఒక స్పూన్ వామ్ అయితే వేస్తాను. ఆ తర్వాత పక్కన రైస్ అయితే రెడీగా ఉంది, అయిపోయింది. వెనక మార్చాను అయిపోయిందని. ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట. రైస్ వేసేసాక మనకి ఎంత కావాలో అంత రైస్ వేసేసుకొని మా పిల్లలిద్దరికి సరిపడా రైసే వండుతున్నాను. మా హస్బెండ్ తింటారో తినరో తెలియదు. నేనైతే కొద్ది టేస్ట్ చేస్తాను. ఇంకా వాళ్ళిద్దరు లంచ్ బాక్సులకి ఎంత సరిపోతుందో అంతే వండుతున్నాను. దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా సాల్ట్ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. కానీ వాము, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది. కానీ కొద్దిగా సాల్ట్ అయితే వేయాలి కంపల్సరీ. వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరకాయలు వేసాను, కరివేపాకు వేసాను, అవన్నీ వేసాను, బాగా మగ్గించేసాను. ఇంకా మా అమ్మ అయితే తింటాను అన్నది కదా, ఇంకా అందుకనే ధైర్యంగా వండుతున్నాను. లేకపోతే వండాక నాకు వద్దు అంటది. ఇంకా మా అమ్మకి అయితే బాక్స్ పెట్టేస్తున్నాను. మా అబ్బాయి కొంచెం లేజీగా ఉన్నాడు, ఏంటో తెలీదు. వెళ్తాడో వెళ్ళడో తెలియదు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. 9:30 వరకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంతైంది, 9:45 అవుతుంది. ఇంకా లేజీగా ఉన్నాడు, బద్ధకంగా. నాకేమో ఏదోలా ఉంది అని అంటున్నాడు. వెళ్తాడో వెళ్ళడో అన్న డౌట్గా. మా పాపకైతే బాక్స్ ఫుల్గా పెట్టేశాను. దానికి పెరుగన్నం కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే దాన్ని అడిగాను, దోశలు ఏనమ్మంటే వద్దు నాకు పెరుగన్నం పెట్టండి. ఇంకా దానికైతే పెరుగన్నం పెట్టేస్తున్నాను. వాడు కొంచెం లేజీగా ఉన్నాడు కదా అని టీ అయితే కొంచెం పక్కన వేడి చేస్తున్నాను వాడికి ఇద్దామని. అయితే వెళ్తాడో వెళ్ళడో తెలియదు అన్నట్టుగా నేను మా పాపకి ఫుల్గా బాక్స్ పెట్టేశాను మంచిగా. వాడు పాపకు అన్నం పెట్టేశాక అది తినేసి వెళ్ళిపోయాక, అమ్మ నాకు బాక్స్ పెట్టే వెళ్ళిపోతాను అన్నాడు సడన్ గా. ఏంటి డాడీ అంటే వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా చూస్తే వాడికి బాక్స్ లో ఫుల్గా రాలేదు పాపం. ఇంకా సరే అదే పెట్టేసి ఇంకా కీర కట్ చేసి ఇచ్చేసాను. శనగలు పెసలోని బొబ్బర్లో కలిపి నానబెట్టాను. అవైతే కొంచెం బాయిల్ చేశాను. అదైతే నేను షూట్ చేయలేదు. వాడికి లంచ్ బాక్స్ కూడా షూట్ చేయలేదు నేను. మా పాపకి అన్నం పెట్టేసాక, అంటే వాడు వెళ్ళడన్నా ధీమాలో ఉన్నానమాట. అందువల్ల ఇంకా నేను ప్రిపేర్డ్గా లేను, వేరే పనిలో పడిపోయాను. ఇంకైతే మా పాపకైతే పెరుగన్నం, జీరా రైస్ అయితే రెడీ చేశాను. మా పాప అయితే వచ్చేసింది. ఇంకా దానికి అక్కడ పెట్టేశాను. ఇదైతే ఇంకా నైట్ నైట్ అంటున్నాను, సారీ, మా హస్బెండ్ వచ్చి టైంకి ఈవినింగ్ మధ్యాహ్నం ఇంకా లంచ్ ఇవన్నీ ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయవలసినవి. ఇంకా వీడియోస్ ఉండగా ఈ వీడియోస్ చేస్తే నా ఫోన్ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఏం తీయలేదు. ఇదైతే బొంబాయి చట్నీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసాను. అవి కొంచెం చిట్టపట్టమన్నాక పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అయితే వేసాను. ఇది కొంచెం బాగా ఏగాక ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అయితే వేస్తాను. ఈ పోపు అయితే ఏగుతుంది. పోపు ఏగినప్పుడు నొరగ వచ్చేస్తుంది కదా, అది ఏంటంటే పప్పు నూనె.
వేరుశనగ నూనె కూడా అలాగే వస్తది. ఇది నేను మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చానమాట పప్పు నూనె. అది కూడా అంతే నొరగ వస్తది ఏగుతున్నప్పుడు. ఈ పోపులైతే ఏగిపోయినియి. పసుపు, ఉప్పు ఏసాను ఇందులో సరిపడినంత. శనగపిండి అయితే కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 గ్లాసులు మనకి ఎంత పచ్చడి కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను నేను. శనగపిండి అయితే ఒక 2 స్పూన్లు అయితే కలిపేసి రెడీగా పెట్టుకున్నాను. నాకు కూడా ఆకలేస్తుంది. మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను పచ్చడి అయిపోయాక. వచ్చేస్తున్నానంటే కనుక టిఫిన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈ రోజైతే అసలు ఏం పనులు చెయ్యాలనిపించలేదు. నాకు కూడా లేజీగా ఉంది. అసలు ఏం అవ్వట్లేదు. బట్టలు ఉతుకుదామంటే వాషింగ్ మిషన్ దగ్గర వాటర్ ప్రాబ్లం. బట్టలు ఉతకడానికి అవ్వట్లేదు. గిన్నెలు మిషన్ లో పెడదామంటే గిన్నెలు ఇవ్వట్లేదు అది. అది కడగట్లేదు. అసలు ఏం చేయాలి? చేతితో కడుగుదామంటే నా చేతులు సహకరించట్లేదు. ఈ నెలలో చేత్తోనే కడిగాను సామాన్లు. చెప్పాను కదా, హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల చేతులు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. నైట్ అయితే చాలా నీరసం వచ్చేస్తుంది. ఏంటో తెలియట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి బాగా పట్టు పెట్టాను. పెడితే బిగించారు. కానీ బిగించినా కూడా అది మనకు పని చేయాలి కదా. బిగించుకున్నంత మాత్రం సరిపోదు. అది మనకు వర్క్ చేసి మనకు హెల్ప్ చేస్తేనే పని అవుతుంది కదా. అది కూడా ఏమైందంటే నేను సాల్ట్ లేదు అందులో. గిన్నెలో కడిగేసి ఇచ్చింది. కానీ మరకల్లా ఉన్నాయి. ఏంటి మరకల్లా ఉన్నాయి ఏంటని చూస్తే అది అందులో సాల్ట్ అయిపోయింది. ఇంకా నిన్నైతే సాల్ట్ ఫిల్ చేశాను. అది వీడియో తీసాను. రేపు వస్తుంది. రేపు కానీ ఈవినింగ్ కానీ అప్లోడ్ చేస్తాను. సాల్ట్ ఫిల్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట. అప్పుడు మంచిగా సాల్ట్ అయిపోయింది అనుకో, మనకి ఇంటిమేషన్ ఎలా అంటే గిన్నెలన్నీ మరకలుగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అదే సాల్ట్ లిక్విడ్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకో, అప్పుడు గిన్నెలు తలతల మెరుస్తూ ఉంటాయి. అదే మనకి. మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను. నేను సగం దూరంలో ఉన్నాను, ఒక 10 minutes లో వస్తాను అన్నారు. సరే అని స్టార్ట్ చేశాను. ఒక 2 దోశలు వేసాను. ఇంకా రావట్లేదు. నాకు ఆకలేస్తుంది కదా, పచ్చడి అయితే వేడివేడిగా ఉన్నది కదా అని చెప్పేసి ఇంకా సరే నేను తింటా ఉందాం, అంతలోకి మా హస్బెండ్ వస్తారని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఓ దోశ కాలింది. ఇంకో దోశ అయితే వేసాను. ఇంకా రావట్లేదు. పచ్చడి అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది. బొంబాయి చట్నీ టేస్ట్ గా ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండితే మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే నిమ్మకాయ పిండాను. పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉంది. అది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి తినాలనిపిస్తుంది. ఇంకా అయితే 2 దోశలు వేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. ప్రేయర్ కూడా స్టార్ట్ అయింది. ప్రేయర్ వింటూ టిఫిన్ వేస్తున్నాను అనమాట. ప్రేయర్ స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ పాటలు వస్తాయి, తర్వాత సాక్ష్యాలు వస్తాయి. ఇంక ఈ లోపల పాటలు అవ్వినప్పటికీ సాక్ష్యాలు స్టార్ట్ అయినప్పుడు మా హస్బెండ్ వస్తారన్నమాట. ఇంకా నేనైతే 2 దోశలు వేసుకున్నాను కదా, తింటున్నాను. ఇంకా నేను తిన్నప్పటికీ మా హస్బెండ్ వచ్చారన్నమాట. ఇంకా తినేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఒక 4 దోశలు అయితే వేసి ఇచ్చేసాను. మా అమ్మాయికి మా అబ్బాయికి ఫోన్ చేశాను. మా అబ్బాయికి ఫోన్ చేస్తే వాడేమో డిమార్ట్ లో ఉన్నానమ్మా అన్నాడు. డిమార్ట్ లో ఉన్నావా? అయితే సరే అయితే మా అమ్మాయికి ఫోన్ చేశాను. బొంబాయి చట్నీ చేశాను, వేడివేడిగా దోశలు వేస్తున్నాను రా అంటే మా అమ్మాయి త్వరగా వచ్చింది. మా హస్బెండ్ తిన్నప్పటికీ మా అమ్మాయి వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మాయికి కూడా ఒక 2 దోశలు వేసేసాను. ఇంకా అది కూడా తింటుంది. ఇంకా మా ముగ్గురికి అయితే చాయ్ అయితే పెట్టేశాను అనమాట. ఈ చేతి మీద చూసారా మచ్చలు, మొన్న ఆయిల్ పేలిందన్నాను కదా పొడియం, ఆ మచ్చలు చూసారా? వీడియో తీస్తున్నప్పుడు కూడా చెయ్యిలా పెడుతుంటే మచ్చలా కనబడుతుంది. చేతి నిండా మచ్చలు. ఇంకా నయం పేస్ట్ రాయడం వల్ల వెంటనే తగ్గినాయి. లేకపోతే ఇంకా చాలా డార్క్ గా పడిపోను. మొన్నటి వరకు ఇంకా చాలా డార్క్ గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, పర్వాలేదు. అయితే మా అమ్మాయి కూడా వచ్చేస్తే మా అమ్మాయికి కూడా వేసేస్తాను దోశలు. మా హస్బెండ్కి అయితే 4 దోశలు వేసి ఇచ్చేసాను. ఆయన తింటున్నారు. మా ఓడి తినలేదు అన్న వెళితే అయితే నాకు ఉండిపోతుంది ఎప్పుడు. ఎందుకంటే నలుగురు తిన్నాం అనుకో అదొకటే. ముగ్గురు తిని వాడు తినలేదంటే ఏదోలా ఉంటది. వాడు చాలా లేటుగా వస్తాడు. త్వరగా వస్తే పెడతాను. లేటుగా వచ్చాడు అనుకో, లేటుగా వచ్చిన వెంటనే నేను దోశలు పెట్టాను అనుకో, ఇంకా మళ్ళీ అన్నం తినడానికి ఇబ్బంది పెట్టేస్తాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పెట్టను. లేటుగా వస్తే, త్వరగా వస్తేనే 7 కల్లా వస్తేనే పెడతాను. ఇంకా మా హస్బెండ్కి అయితే వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఆయనకి కూడా ఇచ్చేస్తే ఇంకా మేము ముగ్గురు దోశలు తిని చాయ్ తాగేస్తాము. ఇప్పుడైతే టైం 7 o'clock అయ్యింది. నేనైతే
పప్పు దోసకాయ వండుదాం అనుకుంటున్నాను. ఇంకా ప్రేయర్ అయ్యాక 9:30కి స్టార్ట్ చేస్తాను. ఈరోజు సంత ఒకటి పెడతారు, మార్కెట్ ఒకటి వెళ్ళాలి మా అబ్బాయి నేనుని. వెళ్ళి సంతకెళ్ళి కూరగాయలు అవి తెచ్చుకోవాలి, ఆకుకూరలు అవి తెచ్చుకోవాలి. ప్రేయర్ అయ్యాక 9:30కి కుక్ స్టార్ట్ చేస్తాను. పప్పు దోసకాయ వండుతాను, పచ్చడి ఉన్నది కదా అది వేసుకుని అయితే తినేస్తాం మేము. ఇంకా ఈ వీడియోస్ అయితే వస్తే చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మా చిట్టీలు అయితే ఎంత అల్లరి చేస్తుందో తెలుసా. ఇంకా వాళ్ళ డాడీ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే ఒక 2-3 కట్టలు తీసుకొస్తున్నారు కొత్తిమీర. వాటికి 2 కట్టలు వేస్తున్నారు, ఒక కట్ట అక్కడ పెడుతున్నారు. ఈ 2 కట్టలు జప్పమని తినేస్తున్నాయి. మళ్ళీ జాలేసి మళ్ళీ ఈ కట్ట కూడా ఇచ్చేస్తున్నాం. మాకు కూరలోకి కొత్తిమీర ఉండట్లేదు, ఇంకా అవే తినేస్తున్నాయి అన్నమాట. అబ్బా! మా చిట్టి ఉన్నప్పుడు కూడా అంతే. మేము అలాగే అనుకోమ్మో, దీనికి కొత్తిమీరలు, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకోవడానికి మేము ఆస్తులు అమ్ముకోవాలి అన్నట్టు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇవి కూడా అంతే. ఫస్ట్ అయితే చిన్న పిల్లలు కదా, వంటకు వచ్చినప్పుడు ఇవి కొంచెం పెద్దవి అయిపోయినాయి. జప్పమని తినేస్తున్నాయి కట్టలు కట్టలు. అవైతే భలే ఉంటదిలే. ఇంకా మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళిపోయాక నాకు ఏం టైం పాస్ ఏంటంటే ఇంకా అవి అలా తిరుగుతూ ఉంటాయి. నేను ఏం చేస్తున్నా, నేను నిన్న డిష్ వాష్లో సాల్ట్ అయ్యి వేసుకుంటే వీడియో తీసుకుంటుంటే మమ్మీ ఏం చేస్తుంది అని ఇలా 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 చూస్తున్నాయి. డిష్ వాష్ దగ్గర నిలబడి అందులోకి వెళ్ళిపోతాయేమో అనుకున్నాను నేను. అలా చేస్తాయి అవి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా చాయ్ అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఎందుకంటే మా అమ్మాయి వస్తుంది. ఇంకా మా అమ్మాయికి కూడా దోశలు వేసేస్తున్నాను. దానికి కూడా ఒక 2 దోశలు పెట్టేసి అప్పుడు మేమిద్దరం చాయ్ తాగుతాం అన్నమాట. త్వరగా వచ్చారనుకో, వాళ్ళు కూడా తిన్నారనుకో, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఏంటో ఏ టిఫిన్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా వండుతాను మా హస్బెండ్కి ఈవినింగ్ కంపల్సరీ. ఆ టైంకి నేను తింటాను, కానీ వాళ్ళు కూడా తింటే ఒక బాగుంటది. వాళ్ళు తినకుండా మేమిద్దరం తింటే, వాళ్ళు లేట్గా వచ్చారనుకో, ఆ టైంకి పెట్టాను అనుకో, మళ్ళీ నైట్ డిన్నర్కి నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తారు. లేట్ తింటారు, లేట్ పడుకుంటే నాకు పనులు అవ్వవు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంక లేట్గా 8 దాటారంటే ఇంకా నేను ఇంకా టిఫిన్ పెట్టను. 6:30, 7 కల్లా వచ్చారనుకో ఈవినింగ్ టిఫిన్ కంపల్సరీ పెడతాను నేను. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాను. ఒకవేళ నేను ప్రిపేర్డ్గా లేకపోయినా కూడా అప్పటికప్పుడన్నా సరే ఏదన్నా రెడీ చేసి పెడతాను. అదే 8 దాటిందంటే ఇంకా పెట్టను. ఆకలేస్తుందంటే త్వరగా అన్నం తినేద్దాం అని అంటా అనమాట. ఇంకా మా అమ్మాయికి కూడా అయితే 2 దోశలు వేసేసాను. ఇంకా దానికి కూడా ఇచ్చేసి ఇంకా టీ అయితే వేడి చేసుకుని ఇంకా దోశలు తినేసాక ఇంకా మేమిద్దరం అయితే టీ తాగేస్తాము. పప్పు దోసకాయ వండుతాను, వీలైతే షూట్ చేస్తాను, లేదంటే లేదు. చెప్పాను కదా వీడియోస్ ఎక్కువ ఉన్నాయి వీడియోలు ఇందులోని. అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసాక అప్పటి నుంచి షూట్ చేద్దామని చెప్పేసి తీయలేదన్నమాట. ఇంకా మా అమ్మాయి అయితే తినేసింది, తింటుంది. ఇంకా చాయ్ అయితే ఇంకా ఇచ్చేయమన్నది, ఇంకా ఇచ్చేసానమాట. ఇంకా మేమిద్దరం అయితే చాయ్ తాగుతున్నాము. ఇంకా పప్పు దోసకాయ వండాలి. ఈ రోజు అయితే ఇక్కడ మార్కెట్ పెడతారని చెప్పాను కదా సంత, వెజిటబుల్స్ అయితే తెచ్చుకోవాలి, ఇంకా వంట అయితే చెయ్యాలి. పప్పు దోసకాయ వండుతాను. ఇంకా రైస్ అయితే ఈరోజు ఈ కుక్కర్లో అవన్నీ డిష్ వాషర్లు ఉండిపోయినాయి కదా, గుండుగులో పెట్టి వార్చనమాట. ఏం కూర అని అడిగితే పప్పు ఆనమగా అని చెప్పాను. కాదు నువ్వు దోసకాయ కోసావు నేను చూసాను అన్నది. అంటే నేను తిన్నాను అంది. అప్పుడు మళ్ళీ మా అమ్మాయి కోసం మళ్ళీ ఒక కప్పు పప్పు పెట్టాను, ముద్దపప్పు. ఇంకా ఇదైతే కోడిగుడ్డు పొరట అయితే వేస్తున్నాను. పప్పు అయితే తాలింపు పెట్టేసాను. రైస్ అయితే అందులో వార్చాను. కోడిగుడ్డు పొరట వేసేస్తే ఇంకా మేము ముగ్గురం కలిసి డిన్నర్ అయితే చేసేస్తాం అన్నమాట. కంపల్సరీ ఈ కోడిగుడ్డు పొరట అయితే వేయాలి, లేకపోతే మా అబ్బాయి పెద్ద డిషిన్ చేసేస్తాడు. ఇంకా మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా మా అమ్మాయికి అయితే ముద్దపప్పు చేశాను అన్నాను కదా, అమ్మాయి ముద్దపప్పు ఉసిరికాయ వేసుకుని కోడిగుడ్డు పొరట వేసుకుని తింటుంది. ఇంకా మేమిద్దరం అయితే పప్పు దోసకాయ చేశాను అన్నాను కదా, వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడతాను. ఆ పప్పు దోసకాయ అయితే మా అమ్మాయి తింటుంది. పప్పు దోసకాయ అయితే మేము తింటున్నాం అన్నమాట. ఇది షార్ట్ పెట్టాను కదా, ఇప్పుడు పెట్టాను షార్ట్, ఇప్పుడు ఇది వస్తుంది. ఇది ఎప్పుడు మీకు రీచ్ అవుతుందో తెలీదు. అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా పప్పు దోసకాయ వేసుకుని మా అబ్బాయి నేనైతే తినేస్తున్నాం అన్నమాట.
డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసాము. మీరేం చేశారు? కంపల్సరీ మా వాళ్ళకి పప్పు ఈ పచ్చడి ఏమన్నా ఉంటే గనక పప్పు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా ముద్దపప్పు తినేది ఒక్క 2 స్పూన్లు తిన్నది అంతే. ఆ 2 స్పూన్ల కోసం నాకు ముద్దపప్పు వండింది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కూడా కొంచెం వేసింది, నాకు కూడా వేసింది. 2 స్పూన్లు తిన్నది. ఆ 2 స్పూన్ల కోసం వండించావా నువ్వు, లేదంటే ఈ పప్పుతో తినేచ్చు కదా అంటే నవ్వుతుంది. ఇంకా అది పెరుగు అయితే ఎప్పుడు ఉంటది, ఇంకా పెరుగు వేసుకుని ఇంకా అది వేసుకుని అయితే మేము డిన్నర్ అయితే ఫినిష్ చేస్తామట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఓపెన్ చేస్తే కనుక చివరి వరకు చూడండి. ఓపెన్ చేసి మీరు ఒక 1 సెకండ్ చూసి ఆపేశారంటే కనుక వీడియో